Well, hello there. I'm Gemini. That battery can last up to 24 hours even with the always-on display turned on. It's pretty cool. హలో స్టూడెంట్స్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్య బ్లాక్ చైన్ అని, డిజిటల్ కరెన్సీ అని ఎక్కడ చూసినా విని ఉంటారు కదా. అసలు ఇవేమిటి? డోంట్ వరీ, ఈరోజు మనం చాలా సింపుల్గా వీటి బేసిక్స్ గురించి నేర్చుకుందాం. రెడీయా? ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ ది బిగ్ వన్. అసలు ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఒక కంప్లీట్లీ న్యూ అండ్ పవర్ఫుల్ వే అనమాట. సో టెక్నికల్గా చెప్పాలంటే బ్లాక్ చైన్ అనేది డేటాని స్టోర్ చేసే ఒక సూపర్ సెక్యూర్ టెక్నాలజీ. అండ్ దీని బిగ్గెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇది డిస్ట్రిబ్యూటెడ్. అంటే మీ డేటా అంతా ఒక్క కంప్యూటర్లో లేదు, బట్ నెట్వర్క్లో ఉన్న చాలా కంప్యూటర్స్లో స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. థింక్ ఆఫ్ ఇట్ లైక్ అ షేర్డ్ డిజిటల్ నోట్బుక్. ఒకటి రాస్తే అందరి నోట్బుక్స్లో అప్డేట్ అవుతుంది. మరి డీటెయిల్డ్ డేటా ఎలా ఆర్గనైజ్ అవుతుంది? వెల్, ఇన్ఫర్మేషన్ అంతా బ్లాక్స్లో స్టోర్ అవుతుంది. అండ్ ఈ బ్లాక్స్ అన్ని ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఒక స్ట్రాంగ్ సెక్యూర్ చైన్ని ఫామ్ చేస్తాయి. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది, బ్లాక్ చైన్. సింపుల్ రైట్? సరే, ఈ బ్లాక్ చైన్ కాన్సెప్ట్ బాగుంది. బట్ అసలు ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది? ఒక ట్రాన్సాక్షన్ నుంచి వెరిఫికేషన్ వరకు ఆ జర్నీ ఎంతో చూద్దాం. ప్రతి బ్లాక్లో మెయిన్గా 3 థింగ్స్ ఉంటాయి. ఫస్ట్, కోర్స్, ట్రాన్సాక్షన్ డేటా, అంటే ఎవరు ఎంత పంపించారు అనే ఇన్ఫర్మేషన్. సెకండ్, ఒక టైమ్ స్టాంప్, ఆ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో చెప్పడానికి. అండ్ ఫైనలీ, ఆ బ్లాక్కి మాత్రమే ఉండే ఒక యునీక్ కోడ్, దాన్నే హ్యాష్ అంటారు. ఈ ప్రాసెస్లో 3 కీ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, హ్యాషింగ్, అంటే మీ డేటాని ఒక స్పెషల్ సెక్యూర్ కోడ్గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్, మైనింగ్, ఇక్కడ పవర్ఫుల్ కంప్యూటర్స్ ఈ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేస్తాయి. ఫైనలీ, కన్సెన్సస్, అంటే నెట్వర్క్లో అందరూ ఈ ట్రాన్సాక్షన్ కరెక్ట్ అని అగ్రీ అవ్వడం. అప్పుడే ఆ బ్లాక్ చైన్కి యాడ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? బికాజ్ ఈ ప్రాసెస్ వల్ల బ్లాక్ చైన్కి కొన్ని చాలా యునీక్ అండ్ పవర్ఫుల్ ఫీచర్స్ వచ్చాయి. అవే దీన్ని ఇంత స్పెషల్గా చేస్తున్నాయి. లెట్స్ సీ వాట్ దే ఆర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, డీసెంట్రలైజ్డ్. అంటే దీనికి ఒక బాస్, ఒక బ్యాంక్ ఆర్ ఒక సింగిల్ కంపెనీ కంట్రోల్లో ఉండదు. పవర్ అంతా నెట్వర్క్లో ఉన్న అందరి మధ్య డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిలియర్. సెకండ్, ఇది ట్రాన్స్పరెంట్, అంటే నెట్వర్క్లో ఉన్న ఎవ్వరైనా ట్రాన్సాక్షన్స్ని చూడొచ్చు. అఫ్కోర్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ కనపడవు, బట్ ఆ ఓపెన్నెస్ వల్ల సిస్టంలో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్, ఇమ్యూటబుల్, అంటే ఒకసారి డేటాని చైన్లో యాడ్ చేశాక దాన్ని చేంజ్ చేయడం ఆర్ డిలీట్ చేయడం ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అందుకే ఇది అంతా సెక్యూర్. ఓకే, సో ఇంత పవర్ఫుల్ టెక్నాలజీకి ఒక పాపులర్ యూస్ కేస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. అది క్రిప్టోకరెన్సీ. బిట్కాయిన్, ఇథీరియం లాంటి పేర్లు వినే ఉంటారు కదా. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. సో వాట్ ఈజ్ క్రిప్టోకరెన్సీ? సింప్లీ పుట్, ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద బిల్డ్ చేసిన డిజిటల్ మనీ. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే ఉంటుంది. నో ఫిజికల్ కాయిన్స్ ఆర్ నోట్స్. మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఇది అలౌ చేస్తుంది. మరి క్రిప్టోని ఎలా స్టోర్ చేస్తారు? యూజింగ్ వాలెట్స్. ప్రతి వాలెట్కి 2 కీస్ ఉంటాయి. పబ్లిక్ కీ, ఇది మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ లాంటిది, ఎవరికైనా షేర్ చేయొచ్చు టు రిసీవ్ ఫండ్స్. కానీ ప్రైవేట్ కీ, ఇది మీ ఏటీఎం పిన్ లాంటిది, చాలా సీక్రెట్, ఎవరితో షేర్ చేయకూడదు. సో ఈ కీసు, ఈ వాలెట్సు అసలు ఈ డిజిటల్ కరెన్సీని ఎలా వాడాలి, మరియు ఇంకా ఇంపార్టెంట్గా దాన్ని ఎలా సెక్యూర్గా స్టోర్ చేయాలి? లెట్స్ గెట్ ఇంటూ ఇట్. మేనే 2 టైప్స్ ఆఫ్ వాలెట్స్ ఉంటాయి. హాట్ వాలెట్ అనేది ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది, సో ఫ్రీక్వెంట్ యూస్కి కన్వీనియంట్. కానీ కోల్డ్ వాలెట్ ఆఫ్లైన్లో ఉంటుంది, లైక్ యూఎస్బీ డ్రైవ్. ఇది చాలా సెక్యూర్, లాంగ్ టర్మ్ స్టోరేజ్కి బెస్ట్. ఓకే, లిసన్ కేర్ఫుల్లీ, ఇది చాలా ఇంపార్టెంట్. మీ వాలెట్ క్రియేట్ చేసినప్పుడు మీకొక సీడ్ ఫ్రేజ్ వస్తుంది, కొన్ని సీక్రెట్ వర్డ్స్. ఇదే మీ మాస్టర్ కీ. దీన్ని ఎప్పుడూ ఎవరితో షేర్ చేయకండి, ఫోన్లో ఆర్ కంప్యూటర్లో సేవ్ చేయకండి. రైట్ ఇట్ డౌన్ అండ్ కీప్ ఇట్ సీక్రెట్. సో ఈ బ్లాక్ చైన్ వరల్డ్ అనేది జస్ట్ క్రిప్టోకరెన్సీ కాదు. దీనికి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. అండ్ కోర్స్ కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి. లెట్స్ ఎక్స్ప్లోర్ దట్ బ్రాడర్ వరల్డ్. మీరు ఎన్ఎఫ్టీస్ గురించి వినే ఉంటారు, రైట్? ఎన్ఎఫ్టీస్ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్స్. నాన్ ఫంజిబుల్ అంటే యునీక్ అన్నమాట. దాన్ని మరొకటితో రీప్లేస్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, అ పెయింటింగ్ ఈజ్ నాన్ ఫంజిబుల్. అలాగే ఎన్ఎఫ్టీస్ కూడా యునీక్ డిజిటల్ యాసెట్స్ లైక్ డిజిటల్ ఆర్ట్, మ్యూజిక్ ఆర్ కలెక్టబుల్స్. క్రిప్టో అండ్ ఎన్ఎఫ్టీస్ కాకుండా బ్లాక్ చైన్ని చాలా అదర్ ఏరియాస్లో యూస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సప్లై చైన్ ట్రాకింగ్లో, అంటే ఒక ప్రోడక్ట్ ఎక్కడ తయారైంది, ఎలా వచ్చింది అని ట్రాక్ చేయడానికి. ఇంకా ఐడెంటిటీ మేనేజ్మెంట్లో,
అండ్ అగ్రీమెంట్స్ ఆటోమేట్ చేసే స్మార్ట్ కాంట్రాక్ట్స్లో కూడా యూజ్ చేస్తున్నారు. బట్ ప్లీజ్ రిమెంబర్, క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందు రిస్క్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్, వాలటిలిటీ. ప్రైసెస్ చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతాయి. సెకండ్, స్కామ్స్. ఎవరైనా గ్యారంటీడ్ ప్రాఫిట్ ఇస్తామంటే దూరంగా ఉండండి. అండ్ థర్డ్, ఫేక్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఆల్వేస్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. సో అది బ్లాక్చైన్ అండ్ క్రిప్టో గురించి ఒక క్విక్ ఇంట్రొడక్షన్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్స్ మీద ఒక బేసిక్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.